ఎస్ ఏపీలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ ఒక సెన్సేషనల్ అని చెప్పాలి. ఎందుకంటే వందలు కాదు, వేలు కాదు, అసలు వేల కోట్లు. యాక్చువల్లీ ఇదంతా ప్రజాధనమే. యాక్చువల్లీ స్కామ్ అంటేనే ప్రజాధనం అనే చెప్పాలి నిజంగా. సో అయితే ఒకసారి పబ్లిక్ దగ్గర రియాక్షన్ అడిగి తెలుసుకుందాం ఈ లిక్కర్ స్కామ్ గురించి, అసలు వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంటుందో ఏపీ పీపుల్ దగ్గర. సో హలో బ్రదర్. హలో బ్రదర్. ఎక్కడ మంది ప్రాపర్ ఎక్కడ? ఏపీని. ఏపీ. సో ఏంటి ఈ లిక్కర్ స్కామ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అండ్ రీసెంట్గా జరుగుతున్న అరెస్టులు కావచ్చు. సో ఏం చెప్తా అసలు నీ ఒపీనియన్ ఏంటి? లిక్కర్ స్కామ్ అనేది ఒక భారీ దోపిడీ. భారీ దోపిడీ ఎందుకన్నానంటే అది వందల కోట్లు కాదు, మా సపోజ్ వేల కోట్లు కాదు, 3,000 కోట్ల దాదాపు 3,000 కోట్ల అవినీతి సొమ్ము. పై మాటే జస్ట్ 3,000 కోట్లు తేలిందనమాట. ఇంకా తేలాల్సింది ఎంతో ఉంది. పెద్ద పెద్ద లీడర్లందరూ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. ఇది పెద్ద బాస్ ఎవరు? ఏపీకి వైఎస్ఆర్సీపీకి జగన్. పెద్ద బాస్ను లోపలేస్తే ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నెలకి 50 నుంచి 60 కోట్లు జస్ట్ క్యాష్ తాడేపల్లి కొంపలకి చేరింది అనమాట. ఆ తాడేపల్లి కొంపలకి చేరింది కాక బినామీల దగ్గర ఇంకా ఎంతో క్యాష్ ఉంది. సో దీన్ని అంతా అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టిన వాళ్ళందరినీ విచారిస్తే ఇంకా బాగా జస్ట్ 3,000 కోట్లు అనేది జస్ట్ సుప్రీంలో ఒక మాట. దాన్ని వీళ్ళందరినీ రిమాండ్లోకి తీసుకుని ఇంకా బాగా లోతుగా విచారిస్తే ఇంకా కొన్ని వేల కోట్లు బయటపడతాయి అనేది నా ఒపీనియన్. దీన్ని వైసీపీ వాళ్ళు వచ్చేసి అక్రమ అరెస్ట్ అంటున్నారు. అక్రమ అరెస్ట్ ఎలా అయింది? అక్రమ అరెస్ట్ అంటే చంద్రబాబు గారిది. ఎటువంటి ఐడి ప్రూఫ్ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా 300 కోట్లు, 3,000 కోట్లు, చివరికి 33 కోట్లు అని ఏదైతే స్కిల్ యూనివర్సిటీ గురించి ఫస్ట్ 3,000 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 33 కోట్లు అవినీతి జరిగిందన్నారు. తీరా చూస్తే ఏం లేదు అక్కడ. అది అక్రమ అరెస్ట్ అయింది తప్పితే మిథున్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అనేది కాదు. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు ఈ అరెస్టులు ఇవన్నీ చూసుకోవచ్చు. ఒకవేళ అరెస్టులు అయితే ప్రజల్లో వీళ్ళకి ఏమన్నా సింపతి పెరిగిద్ది అనుకోవచ్చా? దమ్మిడి చేసినట్టుకి, దోపిడీ చేసినట్టుకి సింపతి అనేది ఎప్పుడు రాదు. ఎందుకు వస్తుందండి? ఇప్పుడు దోపిడీ చేసినట్టుకి, దమ్మిడి చేసినట్టుకి, దొంగతనం చేసినట్టుకి సింపతి వస్తుంది అనుకుంటే ఎంతమంది దొంగలు గారు, ఎంతమంది దోపిడీ చేయరు? అంతే కదా. సింపతి అనేది సున్నా. వీళ్ళు ఏదో సాక్షి పేపర్లోనో ఇంకొక ఏదో వాళ్ళకి అనుకూలమైన ఛానల్లోనో అక్రమ అరెస్టు, అటుపోతే ఇదే మోసపూరిత అరెస్టు అంటారు తప్పితే వాళ్ళకి ఎటువంటి సింపతి అనేది వచ్చేది కుదరదు. ఓకే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో బీజేపీ పెద్దల అండదండలు ఉన్నాయి, అందుకే లేట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడానికి కావచ్చు, ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావచ్చు. సో ఇదంతా చాలా లేట్ అవుతుంది అంటున్నారు. సో దాన్ని ఎలా భావిస్తావు? అసలు నిజంగానే ఉందంటావు అట్లా? జగన్ రెడ్డికి ఢిల్లీలో పలుకుబడి ఉంటే ఆయనే సీఎం కాకపోయింది, ఆయనే మినిస్టర్ కాకపోయింది, ఆయనే కేంద్ర పదవి కాకపోయింది. అది అంతా సోది. ఢిల్లీలో పలుకుబడి ఉంది చంద్రబాబు, కానీ ఆ పలుకుబడి వినియోగించుకోవాలి. ఈ సిట్లో ఏదైతే సిట్ నిదానంగా విచారణ జరుగుతుంది, స్టెప్ బై స్టెప్. అంతే తప్పితే డైరెక్ట్ ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టాలి అనేది కక్ష సాధింపుగా ఈ కేసు అనేది తీసుకోవటంలా. జస్ట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ వాస్తవం అయితేనే తీసుకుపోయి విచారిస్తున్నారు, అది వాస్తవం అయితేనే తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. తప్పితే ఈ ఢిల్లీలో పెద్దలు ఇదంతా మిగతాదంతా ఇదంతా సొల్లు కబుర్లు. అంతే తప్పితే ఏదైతే వాస్తవం ఉన్నదా లేదా అనేది లోతుగా దర్యాప్తు చేసి మరి ఆ కోణంలో చూసి అరెస్ట్ చేస్తున్నారు. తప్పితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా చేయరా అనేది, అరెస్ట్ చేసేది ఖచ్చితంగా అతని పాత్ర ఉంటే గ్యారెంటీగా అరెస్ట్ చేసేది. అతని పాత్ర ఉందని కూడా అన్ని మీడియాలు చెబుతున్నాయి. A1గా A2గా పెద్ద బాస్ అతనే కదా. అతని పాత్ర ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసేది. కానీ నిదానంగా స్టెప్ బై స్టెప్ లోతుగా దర్యాప్తు చేసి అరెస్ట్ అనేది చేస్తారు. వెంటనే కక్ష సాధింపుగా చేయాలని ఈ గవర్నమెంట్ చేయటం లేదు. ఓకే. సో ఫైనల్గా అసలు ఈ స్కామ్ గురించి ఇంత అవినీతిగా డబ్బు, ప్రజల సొమ్ము ఇంత అవినీతిగా అయినందుకు అసలు ఏం చెప్తావు ఏపీ పీపుల్కి, యూత్కి? ఏపీ యూత్ అనేది ఒకటే ఆలోచించాలా, మనకు కావాల్సింది ఇండస్ట్రీస్, కంపెనీస్, పెట్టుబడులు. అంతే తప్పితే మనకి ఏదో డబ్బులు ఇస్తాడు, ఏదో వేస్తాడు అనేది అదంతా అపోహ. మనకి ఒక ఏదైనా కంపెనీ వచ్చి మనకి జీతం ఇచ్చే జాబ్ వస్తే మనం బాగుపడతాం. తప్పితే జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళ 10,000 వేస్తాడు, ఈ 10,000 వేస్తాడు, ఈ వేస్తాడు అనేది అదంతా అపోహ. టెంపరీ కోసం కాదు, మనం పర్మనెంట్గా ఏదైనా పర్మనెంట్గా సెటిల్ అయ్యేటట్టు మనం జాబ్ కానీ చూసుకుంటే మనం భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉంటుంది. తప్పితే మీరు అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే వాళ్ళకి నేను ఒకటే ఆలోచిస్తున్నా, అతను జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలనేది ఒక్కసారి ప్రశ్నించుకోండి మీ మనసుని. అతను అనుకున్నాడు ఏమని, వైసీపీ బ్యాచ్ మేము 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం, మా విచ్చలవిడిగా దందా చేస్తాం, ఇసుక దందా చేస్తాం, మద్యం దందా చేస్తాం, మమ్మల్ని అడిగేవాడు ఎవడు, మమ్మల్ని ప్రశ్నించేవాడు ఎవడు అనే తట్టు వాళ్ళు పోయిన 5 ఏళ్ళు చేశారు. కానీ వాళ్ళ బ్రేక్ పడ్డది. ఎందుకు? ప్రజలన్నీ గమనించేది. నువ్వు ఎంతలో లీడర్ అయినా, ఎంతలో పెద్ద పదవిలో ఉన్నా ప్రజలు నువ్వు ప్రతి చర్యను ప్రజలు గమనిస్తూనే ఉంటారు. సో ఏదైనా యూత్ ఇప్పుడు ఈ కుంభకోణం 3,000 కుంభకోణం ఇదొక్కటే కాదు,
మద్యం కుంభకోణం కాదు, ఇసుక కుంభకోణం జరిగింది, ఫారెస్ట్ కుంభకోణం జరిగింది, ఎర్రచందనం కుంభకోణం జరిగింది, ఎర్రచందనం. ఇలాంటి తీసుకుంటూ పోతే బొచ్చెడు బోలెడు కానీ నిదానంగా జరుగుతూనే ఉన్నాయి. సో దీని ఒక్కదాంతో ఇదొక్క దోపిడీ కాదు, అనేక స్కామ్లు, అనేక రకమైన దోపిడీలు జరిగినాయి. ఇవన్నీ నిదానంగా బయటకు వస్తాయి. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి, మనం ఎటువంటి నాయకుడు ఓటేస్తున్నాం అనేది. చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది తప్పితే చెడు జరగదని నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మనం క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక గొప్ప ఆలోచన. ఇలాంటి మంచి గొప్ప ఆలోచన చేసే వ్యక్తులు ఓటేయాలి తప్పితే మన రౌడీజం చేసే వాళ్ళకి, దందాలు చేసే వాళ్ళకి, స్కాములు చేసే వాళ్ళకి ఓటు వేయకూడదు. మనం ఓటేసి మన కుతిక మీద మనం కత్తి పెట్టుకోవడం కంటే మనకు అన్నం పెట్టేవాడికి ఓటేయాలి తప్పితే సున్నం పెట్టేవాడికి కాదు అనేది నా ఆలోచన. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మిథున్ రెడ్డి గారు అక్రమంగా అరెస్ట్ చేశారు అంటున్నారు, దాన్ని ఎలా చూస్తారు? మిథున్ రెడ్డి గారు అక్రమ అరెస్ట్ ఏం చేయలేదు, యాజ్ పర్ రూల్ ప్రకారమే చేశారు. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటే అతన్ని తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చేప్పుడు సంవత్సరం అవుతుంది, 6 నెలల్లో చేయొచ్చు కదా, చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు దొరికిన లూప్ హోల్లు అన్ని చేశారు రూల్ ప్రకారం. చట్టం తన పని. రోజా గారు మార్ఫిన్ ప్రకారం ఇప్పుడు ఆడ ఏడుతుందండి రోజా గారు, మేము కాదనట్లేదు. అప్పుడు భువనేశ్వర్ గారు అడవలేదా, మంగళపూడి అనిత గారు అడవలేదా, అందరూ ఏడిచారు. ఇప్పుడు ఆ కాడికి వచ్చేలా బాధ కలుగుతుందా, మా కాడికి వచ్చేలా బాధ కదా, అందరి కాడికి బాధే. వీళ్ళందరూ అరెస్ట్ వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింపతి ఏం వర్కౌట్ అవుదండి. అతను జగన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను సలహాలు ఇచ్చే వాళ్ళు మార్చుకుంటే ఇప్పటికైనా బాగుపడతాడు. అక్కడే విజయసాయి రెడ్డి పక్క పోయిన గురించి మనకు అవసరం. కానీ పక్క పోయాడు నాకేం తెలుసు, వాళ్ళ చీకటి ఒప్పందాలు ఏమున్నాయో నాకు తెలియదు కదా. అప్రూవ్ ఇంకా మారలేదు కదా, మారినప్పుడు మారలేదు ఇంకా. ప్రజాధనం ఇప్పుడు వైన్ షాపుల్లో 19 to 24 ఫోన్ పేలు పెట్టలేదు, ఓన్లీ క్యాష్. వాళ్ళ బ్రాండ్లే, వాళ్ళ ఏదో బ్రాండ్లు పెట్టుకుంటారు, వాళ్ళ బ్రాండ్లు పెట్టుకుని వాళ్ళు చేసుకుంటారు. ఏ ఎట్ట చేస్తారు, మనకా నుంచి మన డబ్బులే కదా. ఇప్పుడు మీరున్నారు 200 క్వార్టర్, అది పడేది 40 రూపాయలు. నేనున్నాను ఒక క్వార్టర్, అది పడేది అంతా 30 రూపాయలు, అంతే కదా. గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉన్నారు, 19 to 24 వాళ్ళ చేతిలో ఉన్నారు, వాళ్ళు చెప్పారు చేస్తారు. ఇప్పుడు 24 నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారు, ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి విధానం వాళ్ళు పాటిస్తున్నారు, అంతే. యాక్టివ్ పర్సన్ రాజ్యసభకి వెళ్ళారు, మాట్లాడుతున్నారు, అన్నీ మంచిగా జరుగుతున్నాయి. సడన్గా మనకి లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చింది. లిక్కర్ స్కామ్ బయటికి సడన్గా రాదు. ఇదే లిక్కర్ స్కామ్లో మన తెలంగాణ గవర్నమెంట్లో మనకి మంత్రి గారు, మన కల్వకుంట్ల కవిత గారు కూడా యాడ్ అయ్యారు. ఈ ఫేసెస్ అన్ని తను వచ్చి బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. అలాగే మిథున్ రెడ్డి గారు కూడా ఇలానే మనం చూడాలి, వచ్చారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెంబర్ 2గా మనం ప్రవర్తించిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు మనకి రీసెంట్గా అప్రూవ్గా మారి మన జగన్మోహన్ రెడ్డికి ఇలా చేశారు, సజ్జల ఇలా చేశారు, సజ్జల కొడుకు ఇలా చేశారని మనకి రీసెంట్గా వార్తలు వస్తున్నాయి. భార్గవ్ రెడ్డి వచ్చినప్పుడు మనకి ఇప్పుడు గవర్నమెంట్లో ఏంది, ప్రతినిధులు ఇంపార్టెంటు, మనకి కార్యకర్తలు ఇంపార్టెంటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఏది లిక్కర్ స్కామ్ అని. లిక్కర్ స్కామ్ రాజ్యసభలో మీటింగ్ జరుగుతుండగా మన మిథున్ రెడ్డి గారిని బయటికి తీసుకొచ్చారు. కారణం ఏంటి? లిక్కర్ స్కామ్. లిక్కర్ ఏం జరిగింది, మన హైదరాబాద్లో బ్లెండర్ స్పీడ్, కింగ్ ఫిషర్ ఇన్ని ఉన్నాయి, కానీ హైదరాబాద్లో ఉన్న బ్రాండ్స్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? అదే అడుగుతున్నాను. ఏదైనా అడిగితే మన తాగుబోతు కార్యకర్తలు ఉన్నారు, అందరూ తాగుతారు. వాళ్ళు ఏదైనా బ్రాండ్ ఉందా మన ఏపీలో అంటే 150 రూపాయల బ్రాండు, 200 రూపాయల బ్రాండు, 180 రూపాయల బ్రాండ్ అంటున్నారు. కానీ అక్కడ మనకి బ్రాండెడ్ ఏం లేదు. లైక్ ఇక్కడ ఉన్నట్టు లైక్ మెక్డోనల్డ్స్, మ్యాన్షన్ హౌస్, బ్లెండర్ స్పీడ్ అలాంటివి ఏమీ లేవు. ఫర్ దట్ రీజన్ ఏంటంటే తెలంగాణలో జరిగింది 200 కోట్ల స్కామేనా, కానీ ఇక్కడ మరి ఏపీలో 3200 కోట్లు జరిగింది. కేంద్రం ఏమైనా చర్యలు తీసుకునిద్దా? కేంద్రం చర్యలు తీసుకోబట్టే రాజ్యసభలో మీటింగ్ జరుగుతున్న బట్టి మిథున్ రెడ్డిని బయటికి తీసుకొచ్చారు లిక్కర్ స్కామ్ బట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ నేతల సపోర్ట్ ఉంది ఢిల్లీలో, వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. ఆ ఆశీర్వాదం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఎందుకంటే ఏపీ అనేది మనకి ప్రజెంట్ అసలు అభివృద్ధి లేనిగా ఉంది.
ఎవరైనా రియాల్టర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఎవరైనా కానీ హైదరాబాద్ వచ్చి బతుకుదేవుడు అని బతుకుతున్నారు. ఎందుకు? ఏపీ మనకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మనకి ఏపీకి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్నప్పుడు మనకి రాజధాని అమరావతి అని ప్రకటించి మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మన వాళ్ళందరికీ ఏదో ఒకటి మనకి అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు పాటుపడ్డారు. అయితే ఇప్పుడు రోజా గారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. రోజా గారు అక్రమ అరెస్టులు చేస్తారని మీరు అనుకుంటున్నారు. అదే 2019 నుంచి 24 వరకు రోజా గారు మన పదవిలో ఉన్నారు. పదవిలో ఉన్నప్పుడు వారు ఏం చేశారు? ఇదేంది, మన క్రికెట్ కిట్ల గారి నుంచి మన బైరెడ్డి వాళ్ళ దగ్గర నుంచి అన్నీ చేశారు వాళ్ళు. అంటే ఫోటో మార్పింగ్ చేయడం వల్ల ఆమె ఏడ్చారు కదా రోజా గారు. అవన్నీ ఫేక్ అండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏడ్చారు. మీరు చూసారో లేదో గమనించారు. వల్లభనేని వంశీ గారు అండ్ కొడాలి నాని గారు మనకి అక్కడ చెప్పారు. దీన్ని మనం కూడా ఖండించాలి. వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా, మనం చేసింది కరెక్ట్, వాళ్ళు చేసింది తప్పని మనం చూడకూడదు. సో ఓకే, అయితే ఫైనల్గా ఏం చెప్తారు? జైలుకి ఎవరు పంపిస్తే బెటర్ అంటారు? జైలు కన్నా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు వెళ్ళటం బెటర్. అంటే ఇప్పుడు దుబాయ్ వెళ్ళినాయి ఈ డబ్బులన్నీ ఇల్లుండి వచ్చి వెళ్ళిపోండి, మాకు తెలీదు. మేము కామన్ పీపుల్, మీడియా వాళ్ళు మీరే బయట పెట్టాలి కదా. సో ఇంత జరిగింది కాబట్టి జగన్ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? అది మాకు తెలియదు. అది గవర్నమెంట్ మీద అధికారం మీద ఉంది. జగన్ అరెస్ట్ చేయాలా వద్దా అనేది గవర్నమెంట్ ప్రతినిధులు అందరూ కలిసి చూసి అది తప్పు జరిగిందా లేదా అనేది వాళ్ళు చూడాలి. ఒకవేళ చేస్తే సింపతి ఏమన్నా పెరిగి పార్టీ మళ్ళీ ఏమైనా పుంజుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? సింపతి అనేది ఏంటంటే ప్రజలు దాన్ని చూడాలి. ప్రజలు అనేది సింపతి ఉందా లేదా. జగన్మోహన్ రెడ్డి 2019-2024 అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా. సో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకు చేసి ఉండుంటే 2024 నుంచి 2029 వరకు వాళ్ళకి అధికారం ఇచ్చేవాళ్ళు. అవునా కదా? ఇప్పుడు రేషన్ కార్డు ప్లస్ అన్ని వస్తున్నాయి నీట్గా. నాకు రీసెంట్గా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. మాకేం రావట్లేదు. ఏపీలో మాకు తెలియదండి. బీర్ల గురించి మందు గురించి మాకు తెలియదు.